హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చిట్టి బాదుషాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా, లోపల వరకు జ్యూస్ అనేది చాలా బాగా వెళ్ళిందండి. చూస్తున్నారుగా, చాలా సాఫ్ట్గా, పైన లేయర్ అంతా క్రిస్పీగా, చాలా జ్యూసీగా, టేస్టీగా కూడా ఉన్నాయి. చాలా ఈజీగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇందుకోసం ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1 కప్పు అనేది షుగర్ వేసానండి. అందులో 3/4 కప్పు వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఒక బౌల్లో 1.5 కప్ దాకా నేను మైదా పిండి తీసుకున్నానండి. అందులోకి ఒక చిటికెడు సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేశాను. తర్వాత 3 స్పూన్స్ వచ్చేసి నెయ్యి యాడ్ చేశానండి. నెయ్యి అనేది మెల్ట్ అయినా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు. సో నేను మెల్ట్ చేసి చల్లగా అయిన తర్వాత యాడ్ చేశాను. సో మొత్తం మనం పిండినంతా నీట్గా కలుపుకోవాలి. మొత్తం అంతటికి నెయ్యి అన్నీ అప్లై అయ్యేలాగా బాగా మెత్తగా కలుపుకొని మనం ముద్ద చేసుకోవాలి. ఇలా ముద్ద చేస్తే మనకి షేప్ అనేది రావాలన్నమాట. సో ఇలా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి. ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం తడుపుకున్న పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. మరీ గట్టిగా ఉన్నా కానీ బాదుషాలు జ్యూస్ అనేది తీసుకోవండి. షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేయవు. అలాగే సాఫ్ట్గా ఉన్న ఆయిల్ ఎక్కువ పట్టేసుకుంటాయి. సో ఇలా మనం పట్టుకొని ఇలా వేలు పెట్టి ఒత్తి చూసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీలో మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయిందో లేదో చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. షుగర్ సిరప్ కొద్దిగా తిక్కుగా వస్తే చాలు. 2 చేతులు పట్టుకొని ఇలా టచ్ చేస్తే మనకు అతుక్కుంటే సరిపోతుందండి. అందులోనే 2 యాలక్ గుడ్డల్ని దంచి దాంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని అందులోనే ఒక 1/2 స్పూన్ అనేది లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటే మనకు పాకం అనేది చిక్కబడకుండా ఉంటుంది. తడుపుకున్న పిండిని కొద్దిగా తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా రౌండ్గా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. అలాగే మధ్యలో హోల్ అనేది నీట్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే వేయించేటప్పుడు హోల్ అనేది ఒక్కోసారి వెళ్ళిపోతుంది, మనకు బాదుషా షేప్ అనేది సరిగ్గా కనపడదు. సో ఇలాగే అన్ని బాదుషాలు అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూసారుగా, హోల్ అనేది నేను ఇలా పెట్టాను అనమాట. సో కొద్దిగా పిండి తీసుకొని చిన్నగా బాదుషాలుగా చేసుకోవాలి, చిట్టి బాదుషాలుగా. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. సో మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలన్నీ అందులో పెట్టేసి వేయించుకోవాలి. గరిట ఏం పెట్టుకొని తిప్పుకోకూడదండి. వన్స్ బాదుషాలన్నీ పైకి తేలిన తర్వాత మనం గరిట పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి. చాలా సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు వేయిస్తేనే బాదుషాలు చాలా టేస్టీగా వస్తాయండి. ఫాస్ట్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసామంటే మటుకు సరిగ్గా రావు. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకోవాలి. అన్నీ వేసుకొని పాకం అన్నిటికీ పట్టుకునేలాగా ఒకసారి అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ పాకం అనేది వేడిగా లేకపోతే లైట్గా హీట్ చేసుకొని అందులో వేసుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే బాదుషాలకి ఈ జ్యూస్ అనేది చాలా బాగా పట్టుకుంటుందండి. తర్వాత రిమైనింగ్ పిండిని కూడా మనం చిన్న బాదుషాలుగా తయారు చేసుకొని మళ్ళీ వాటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాదుషాలు అనేది కొంచెం చిన్న సైజులో చేసుకొని నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మటుకు కలర్ త్వరగా వచ్చేస్తాయి, కానీ అవి అంత టేస్టీగా ఉండదు, జ్యూస్ కూడా లోపలికి వెళ్ళదు. ఈ సింపుల్ టిప్ అనేది పాటిస్తే చాలు, బాదుషాలు చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారుగా, జ్యూస్ అంతా పట్టేసుకున్నాయి బాదుషాలు. చూడ్డానికి చాలా టేస్టీగా తినాలని నోరూరిస్తుంది. చూసారుగా, ఇలా 1 బై 1 మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీగా కూడా ఉంటుంది మనమే ప్రిపేర్ చేసుకుంటే ఓన్గా.
చూసారుగా, చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా బాదుషాలు అనేది రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.